హలో స్టూడెంట్స్. సో ఈరోజు మీకు థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్లో సమ్మర్ ఇంటర్న్షిప్ మన ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తుందండి. సో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఎడ్యునేట్ ఫౌండేషన్ అండర్ ఇట్స్ ఫ్యూచర్ స్కిల్స్ ప్రోగ్రామ్ బేస్ చేసుకొని మనకు వర్చువల్ ఇంటర్న్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది 6 వీక్స్ ప్రోగ్రామ్ అండి. సో ఈ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఏప్రిల్ 25th నుంచి. సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 10th మే. సో ఇంటర్న్షిప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 15th మే నుంచి 25th జూన్. సో 6 వీక్స్ జరుగుతుంది. సో ఇది టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. సో ఇది రిజిస్ట్రేషన్ లింక్. ఈ రిజిస్ట్రేషన్ లింక్ అనేది కాపీ చేసుకొని మీరు బ్రౌజర్లో క్లిక్ చేయగానే సో ఆటోమేటిక్గా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో మనకు 3 ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సమ్మర్ ఆన్లైన్ ఇంటర్న్షిప్ అని. సో ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్, అంటే ఇది ఏది అంటే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళకు. సో సైబర్ సెక్యూరిటీ విత్ కాలీ లైనక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. థర్డ్ వన్ ఈజ్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్. ఓకేనా. సో ఇది ఎవరైనా ప్రొవైడ్ అనేది ఉంటుందండి. అంటే అండర్ ఆల్ యూజీస్ కోర్సెస్ వాళ్ళు ఏ బ్రాంచ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం వల్ల వాళ్ళు టోటల్ 6 వీక్స్లో అటెండెన్స్ అనేది తీసుకుంటుంది. సో దాంతోపాటు మీకు ఒక సర్టిఫికేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఇట్ ఈస్ ఎలిజిబిలిటీ ఫర్ సబ్మిషన్ ఆఫ్ థర్డ్ ఇయర్ సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఏ విధంగా మీరు రిజిస్టర్ అవ్వాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఈ రిజిస్ట్రేషన్ లింక్ అనేది మీరు కాపీ చేసుకొని మీరు బ్రౌజర్లో ఈ విధంగా పేస్ట్ చేయగానే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు మన ఎడ్యునేట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సమ్మర్ ఇంటర్న్షిప్. సో అది ఏ విధంగా ఉంటుందండి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఈ డిస్టిక్, మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్, కాలేజ్ నేమ్ ఉంటుంది, సో డిగ్రీ. సో ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి చూడండి. సో ఇప్పుడు నేను నంద్యాల డిస్టిక్ తీసుకుంటున్నాను, నంద్యాల ఎస్విఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. సో డిగ్రీ బీటెక్. సో మీరు పర్షింగ్ ఏ ఇయర్ అయితే థర్డ్ ఇయర్ కాబట్టి థర్డ్ ఇయర్. సో ఎలక్ట్రికల్ మెకానికల్ అయితే మెకానికల్ బ్రాంచ్, ఈసీ అయితే ఈసీ, సిఎస్సి అండ్ ఏఐ కూడా ఉంటుందండి, డిఫరెంట్ డొమైన్స్. సో ఇక్కడ మీకు 3 ప్రోగ్రామ్ టైప్స్ వస్తాయి. అందులో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే సమ్మర్ ఆన్లైన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఓకేనా. సో ఇది కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇందులో నేను 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పాను కదండి. ఓకేనా. అందులో నేను ఐబిఎం స్కిల్స్ బిల్డ్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అనేది నేను తీసుకుంటున్నాను. సో మీరు కోర్ సైడ్ అయితే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు. ఓకేనా. ఇక్కడ చూడండి ఈ 3 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ విత్ లైనక్స్ ఈ ప్రోగ్రామ్ అనేది తీసుకోవచ్చు మీరు. సో నేను ఎంప్లాయబిలిటీ స్కిల్ అనేది తీసుకుంటున్నాను. సో అందులో కోర్స్ అనేది ఎంప్లాయబిలిటీ స్కిల్ ఉంది కాబట్టి. సో దాని తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. స్టూడెంట్ ఆధార్ నెంబర్ అంటే మీ ఆధార్ నెంబర్, మీ రోల్ నెంబర్, ఓకేనా, మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్, రైట్. సో ఈ టోటల్. సో ఈమెయిల్ అనేది మీ పర్సనల్ మెయిల్ ఐడి మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకేనా. సో ఇక్కడ మీ ఈమెయిల్ అనేది పర్సనల్ మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ సబ్స్క్రైబ్ చూడండి. సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ పర్సనల్ మెయిల్ ఐడి ఇస్తున్నారో ఆ పర్సనల్ మెయిల్ ఐడికి ఇన్బాక్స్ అనేది వచ్చేస్తుంది. యాప్చీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఒకసారి చూడండి ఏ విధంగా వస్తుంది. సో ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు. ఓకేనా. సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, ప్లీజ్ క్లిక్ హియర్ టు కంప్లీట్ యువర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో ఇక్కడ ఈ క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో క్లిక్ చేయగానే సో ఈ విధంగా వస్తుంది. సర్వర్ ఈస్ డౌన్, ప్లీజ్ ట్రై అగైన్ ఆఫ్టర్ సమ్ టైమ్, యూ కుడ్ నాట్ గెట్ ఆధార్ ఆర్ పిన్ కోడ్ బేస్డ్ డీటెయిల్స్. సో ఇది జస్ట్ బేసిక్గా సర్వర్ వస్తుంది. సో దీన్ని అవాయిడ్ చేయండి. ఓకే క్లిక్ చేసేసి మీరు ఈ విధంగా వచ్చేస్తుంది. సో మీ ఆధార్ నెంబర్, మీ రోల్ నెంబర్, మీ నేమ్, సో డీటెయిల్స్ అని ఉంటాయి. సో ఇక్కడ మీ జెండర్ సెలెక్ట్ చేసుకుని డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నెంబర్, గార్డియన్ పేరు అనేది ఇవ్వండి. సో కేటగిరీ మీరు ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీ, బీసీఏ, బీసీబీ అన్నీ ఉంటాయండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా.
సో ఇవన్నీ ఫిలప్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది కమ్యూనికేషన్. అంటే మీ ఏరియా పిన్ కోడ్, మీ అడ్రస్ అంటే డోర్ నెంబర్, స్ట్రీట్, విలేజ్ నేమ్, మండల్ నేమ్, డిస్ట్రిక్ట్, స్టేట్, మీ ఈమెయిల్ ఐడి, పర్సనల్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్. సో ఇక్కడ ఏంటంటే కొన్ని కండిషన్స్ వస్తున్నాయి. మొబైల్ నెంబర్ అనేది స్టార్టింగ్ విత్ 9 కానీ 8 కానీ 7 ఉన్న నెంబర్స్ ఇవ్వండి, ప్రిఫర్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ క్లిక్ చేయగానే ఎడ్యుకేషన్ మీదకి వస్తుంది. సో మీరు 10th. ఓకేనా? సో ఇక్కడ ఇన్స్టిట్యూట్ అనేది అంటే మీ 10th స్కూల్ నేమ్. సో బోర్డ్ ఎస్ఎస్సినా లేదా సిబిఎస్ఈనా, సో అదే ఉంటాయండి. గ్రేడ్ అంటే పాసా అంటే పాస్ పర్సంటేజా, గ్రేడింగా, సో ఇయర్ ఆఫ్ పాసింగ్. సో నెక్స్ట్ 10th అయిపోగానే ఇంటర్ వస్తుంది, అంటే ఇంటర్ ఆర్ డిప్లొమా. సో ఇద్దరు ఉంటారు కాబట్టి, రెగ్యులర్ ఎల్ఈ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి. సో ఒకవేళ మీరు ఏ ఇంటర్ అయితే ఇంటర్ అంటే దాని మీన్, డిప్లొమా అయితే డిప్లొమా. సో అవన్నీ ఫిలప్ చేయండి. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్. సో గ్రాడ్యుయేషన్లో ఇన్స్టిట్యూట్ అనేది మన కాలేజ్ నేమ్ ఉంటుంది. ఓకేనా? సో అఫిలియేటెడ్ ఇన్స్టిట్యూట్స్ యూనివర్సిటీ ఉంటుంది మనది, JNTU అనంతపురం. మన డిగ్రీ బీటెక్ బ్రాంచ్, ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్, గ్రేడింగ్ టైప్, సో పాస్ పర్సంటేజా లేదా నెంబర్ ఆఫ్ బ్యాక్లాగ్స్. సో జాయినింగ్ డేట్, మీరు ఎప్పుడు జాయిన్ అవుతున్నారు. సో ఇక్కడ మీరు ఇయర్ మంత్ అనేది పెట్టేసేయండి, డేట్ అనేది అందాజుగా ఇచ్చేసేయండి. ఓ ఇష్యూ. గ్రాడ్యుయేషన్ డేట్, మీరు ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది, ఏ ఇయర్లో కంప్లీట్ అవుతుంది. సో మ్యాక్సిమం మీరు 4th ఇయర్ దాని ఉంటుంది. సో నెక్స్ట్ రెగ్యులర్, లాటర్ ఎంట్రీ. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. సో ఫైనల్గా మీరు ఏం చేయాలంటే, ఆర్ ప్లేస్డ్ ఇన్ ఎనీ కంపెనీ అంటే నో. సో రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది, ఒక మెసేజ్ వస్తుంది. సో ఆటోమేటిక్గా ఈ ఏపీఎస్టీసీ వాళ్ళకు మీ డీటెయిల్స్ వెళ్తున్నాయండి. సో వాళ్ళు ఒకసారి వెరిఫై చేసుకొని మీ మెయిల్కి, ఓకేనా, సో కన్ఫర్మేషన్ ఈమెయిల్ అనేది వస్తుంది, రైట్. సో ఆటోమేటిక్గా May 15th నుంచి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దాని బిఫోర్ 15th మీకు మెయిల్ కన్ఫర్మేషన్ వస్తుంది, టోటల్ డీటెయిల్స్ వస్తుంది, ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు స్టార్ట్ చేయండి ప్రోగ్రామ్. ఓకేనా స్టూడెంట్స్?